తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి పునఃస్వాగతం. మ్యాథమెటిక్స్లో భాగంగా మనం ఆల్జీబ్రా అనేటువంటి అంశాన్ని మనం చర్చించుకోబోతున్నాం. ఆల్జీబ్రాలో ముఖ్యంగా మనకు బీజీయ సమాసాలు, బహుపదులు, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే వర్గ బహుపదులు అనేటువంటి అంశాలు అనేటువంటి ఉన్నాయి. మనం బీజీ సమాసాలు, బహుపదులు, బహుపదుల రకాలు, బహుపది పరిమాణము గురించి నేర్చుకున్నాం. ఈ శీర్షికలో మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఏఎక్స్ ప్లస్ బీవై, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి రేఖీయ సమీకరణాన్ని ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని అంటారు. ఇందులో ఎక్స్, వై అనేటువంటి చరరాశులు, ఏ, బి, సి అనేటువంటివి స్థిరరాశులు. ఇందులో ఏ, బి, సి బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. ఇప్పుడు మనం 2 సమీకరణాలను తీసుకుంటున్నాం. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అనేటువంటి 2 రేఖీయ సమీకరణాలు తీసుకుంటున్నాం. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0ని మనం ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటారు. ఇందులో ఎక్స్, వై అనేటువంటిది చరరాశులు, ఏబిసి అనేటువంటివి స్థిరరాశులు. ఏబిసి బిలాంగ్స్ టు ఆర్. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అనేటువంటి 2 రేఖీయ సమీకరణాలు తీసుకుందాం. ఆ రేఖీయ సమీకరణాల మధ్య సంబంధాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేటువంటి రేఖీయ సమీకరణం ఎల్లప్పుడూ ఒక సరళ రేఖను సూచిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ కింది 2 సమీకరణాలు కూడా మనకు సరళ రేఖను సూచిస్తాయి కదా. కాబట్టి సరళ రేఖలకి ఏవైనా 2 సరళ రేఖలు తీసుకున్నప్పుడు వాటికి 3 సందర్భాలు ఉన్నాయి. ఒకటి, ఆ 2 సరళ రేఖలు ఖండించుకునే అవకాశం ఉంటుంది. 2, ఆ 2 సరళ రేఖలు ఖండించుకోకుండా ఒకదానికొకటి సమాంతరంగా ఉండే సందర్భం ఉంటుంది. 3, ఆ 2 రేఖలు ఒకదాని మీద ఒకటి అధ్యారోహణం చెందే అవకాశం ఉంటుంది. అంతేనా? కండిషన్ చూద్దాం. ఇదొక సరళ రేఖ, ఇదొక సరళ రేఖ. ఈ 2 సరళ రేఖలు ఎల్ అనేటువంటిది ఒక సరళ రేఖ, ఎం అనేటువంటి సరళ రేఖ. ఈ 2 ఖండించుకునే ఒక సందర్భం ఒకటి ఉంటుంది. అలాగే ఎల్ అనేటువంటి సరళ రేఖ, ఎం అనేటువంటి సరళ రేఖ, ఈ 2 ఒకదానికొకటి సమాంతరంగా ఉండే సందర్భం ఉంటుంది. ఎల్ అనే సరళ రేఖ, ఈ ఎల్ పైనే ఇంకొక సరళ రేఖ ఉంది ఎం. ఎల్, ఎం ఒకే సరళ రేఖపై ఉన్నాయి. అంటే ఒకదాని మీద ఒకటి అధ్యారోహణం చెందే అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 సరళ రేఖలు ఖండించుకుంటే ఒక ఖండన బిందువు ఉంది. 2 సరళ రేఖలు ఖండించుకోకపోతే సమాంతరంగా ఉంటే ఖండన బిందువులు లేవు. 2 సరళ రేఖలు ఒకదాని మీద ఒకటి అధ్యారోహణం చెంది ఉంటే అనంతమైన ఖండన బిందువులు ఉన్నాయి. ఈ ఖండన బిందువులకి సరళ రేఖలతో సూచించబడిన సమీకరణాల సాధనలకి మధ్య సంబంధం ఉంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఖండన బిందువుల సంఖ్య సరళ రేఖల లేదా సరళ రేఖలతో సూచించబడిన సమీకరణాల సాధనల సంఖ్య సమానంగా ఉంటాయి. ఖండన బిందువుల సంఖ్య 1 అనుకోండి, సమీకరణాల సాధనల సంఖ్య 1 అవుతుంది. ఖండన బిందువుల సంఖ్య 0 అయిందనుకోండి, సమీకరణాల సాధనాల సంఖ్య 0 అవుతుంది. ఖండన బిందువుల సంఖ్య అనంతం అనుకోండి, సమీకరణ సాధనాల సంఖ్య అనంతం అవుతుంది. అయితే ఇప్పుడు ఎన్ని ఉంటాయో మనం ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఏ రకంగా ఉంటాయని చూద్దాం. మీకు చెప్పాను కదా, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అనే సరళ రేఖను తీసుకుందాం, లేదా రేఖీయ సమీకరణం తీసుకుందాం. a2x ప్లస్ b2y ప్లస్ c2 అనేటువంటి ఇంకొక రేఖీయ సమీకరణం తీసుకుందాం. వీటి గుణకాలను మనం పరిశీలిద్దాం. a1 బై a2, b1 బై b2, c1 బై c2 తీసుకుందాం. ఈ 2 సమానం అయ్యాయి అనుకోండి. సమానమైతే ఆ 2 సమీకరణాల సాధనల సంఖ్య
ఆ రెండు సమీకరణాలు తీసుకుంటే ఆ రెండు సమీకరణాలకు సాధనలు అనంతమవుతాయి, అనంతము ఇన్ఫైనైట్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. అదే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయిందనుకోండి, ఒకే ఒక సాధన ఉంటుంది, సరే 0 ఉంటాయి. ఎందుకు? ఇది మనకు సమాంతర రేఖలు సూచిస్తుంది కాబట్టి. అదే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే ఒకే ఒక సాధన ఉంటుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అయిందనుకో అనంతం అవుతాయి సాధనలు. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే 0 అవుతుంది, సాధనలే ఉండవు. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే 1 అవుతుంది. క్లియర్? వీటిపైన మనకు టెట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారో చూద్దాం. kx మైనస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనేటువంటి ఒక సమీకరణము, 6x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3 అనేటువంటిది వేరే సమీకరణము. మనకు ఈ సమీకరణాలు అనేటువంటివి ఒకే ఒక సాధనను కలిగి ఉన్నాయి, ఒకే సాధన యూనిక్స్ ఒకే సాధన కలిగి ఉన్నాయి. అయితే k విలువ ఎంత? k ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. a ఈజ్ ఈక్వల్ టు అంటే లేదా ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి నాట్ ఈక్వల్ టు 3, ఆప్షన్ సి నాట్ ఈక్వల్ టు 0, ఆప్షన్ డి ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. కేవలం ఒకే ఒక సాధన ఉంటుంది అన్నాడు. అంటే ఒకే ఒక సాధన ఉంది అంటే మనకి ఏమంటే తీసుకున్నాము, మనం ఏం తీసుకోవాలి? k/6 మైనస్ 1/-2 ఈ రెండు నాట్ ఈక్వల్ టు అవ్వాలి. లేదా k ఈజ్ నాట్ ఈక్వల్ టు -1/-2 ఇంటూ 6 మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ 2 1 2 3 అంటే మనకి ఏమొచ్చింది? k ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 అనేది వచ్చింది. అంతేనా? ఇందులో k ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 అనేది ఆప్షన్ బి. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అనేటువంటిది మనం సూచించాలి. క్లియర్? ఓకే. ఇంకొక క్వశ్చన్ మనం చూద్దాం. kx మైనస్ 5y ఈజ్ మైనస్ 2 ఓకే -2 ఈక్వల్ టు 0, 6x ప్లస్ 2y మైనస్ 7 ఈక్వల్ టు 0 హ్యాజ్ నో సొల్యూషన్స్. సాధనలు లేవు. అయితే k వాల్యూ ఎంత? ఇక్కడ ఆప్షన్ ఏ -10, ఆప్షన్ బి -5, ఆప్షన్ సి -6, ఆప్షన్ డి -15 అని ఇచ్చాడు. kx మైనస్ 5y -2 ఈక్వల్ టు 0, 6x ప్లస్ 2y -7 ఈక్వల్ టు 0 హ్యాస్ నో సొల్యూషన్స్ అన్నాడు. నో సొల్యూషన్స్ అంటే మనం ఏ కండిషన్ తీసుకుంటాము? k/6 x యొక్క గుణకాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు y యొక్క గుణకాల నిష్పత్తి. అంతేనా? అంటే k ఈజ్ ఈక్వల్ టు -5/2 ఇంటూ 6, 2 1s 2 3s 5 3s 15 -15. సో k వాల్యూ ఎంత వచ్చింది మనకు? -15. అంటే విచ్ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. క్లియర్? సో ఈ రకంగా మనకు క్వశ్చన్లు వస్తాయి. ఒక ఎగ్జామినేషన్లో ఇంకోటి తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు x, y ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ టు 6 అనేటువంటి ఈ మూడు రేఖలతో ఏర్పడేటువంటి త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? దీని వైశాల్యం అడిగాడు. ఈ ఏర్పడిన త్రిభుజ y ఈజ్ ఈక్వల్ టు x, y ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 6 అని అడిగాడు. దానికి ఆప్షన్ ఏ 36 స్క్వేర్ యూనిట్స్, ఆప్షన్ బి 18 స్క్వేర్ యూనిట్స్, ఆప్షన్ సి 9 స్క్వేర్ యూనిట్స్, ఆప్షన్ డి 72 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చాడు. ఇది అడిగాడు. మనం ఒక గ్రాఫ్ గీసుకుందాం. ఇలా y ఈక్వల్ టు ఎక్స్ అనేటువంటిది ఇది y ఈక్వల్ టు ఎక్స్, మూల బిందువు గుండా పోయేటటువంటిది. x ఈక్వల్ టు 6, x ఈక్వల్ టు 6 అనేటువంటిది ఏమొస్తుంది మనకు? మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 6 అనుకోండి. తిన్నగా x ఈక్వల్ టు 6 అనేటువంటిది
వైకి సమాంతరంగా ఉన్నటువంటి రేఖ. అండ్ వై ఈక్వల్ టు 0 అంటే ఇది వైకి, ఇది ఎక్స్ అక్షం అనేటువంటి వై ఈక్వల్ టు 0, ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ వై ఈక్వల్ టు 6. చూసారా, అంటే మనకు ఈ ప్రాంతం యొక్క వైశాల్యం కావాలి, ఈ త్రిభుజ వైశాల్యం కావాలి. ఇది లంబకోణ త్రిభుజం కదా, ఇందులో భూమి ఎంత అవుతుంది 6 యూనిట్స్, అంతేనా? భూమి అనేటువంటిది 6 యూనిట్స్ ఉంటుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ మనకు ఖండిస్తుంది అనేటువంటిది మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసాం, ఈ 6 యూనిట్స్ అవుతుంది. కాబట్టి ఇందులో మనకి యాక్చువల్గా ఏమవుతుంది, దీన్ని కంప్లీట్ చేస్తే ఇది కూడా 6 అవుతుంది. ఒక స్క్వేర్ అనేటువంటి ఫామ్ అయింది అనుకోండి, అంతేనా? అంటే 6, ఇది 6, ఇది 6, కాబట్టి 6 6 36 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. ఇది సగం ఉంది కదా, అంటే 36/2 అంటే 18 స్క్వేర్ యూనిట్స్. చూసారా, 18 ఈజ్ ద ఆన్సర్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ లిటిల్ బిట్ ఆఫ్ లాజిక్ ఉంది, కాస్త ఇది నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి కొద్దిగా కష్టమైనటువంటి క్వశ్చనే, చాలా జాగ్రత్తగా. ఇది అప్లికేషన్, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ ఆల్జీబ్రా పార్ట్ని జామెట్రీ పార్ట్తో అప్లికేషన్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు y ఈక్వల్ టు 0 ఎక్స్ అక్షంగా గుర్తించాలి, y ఈక్వల్ టు ఎక్స్ అనేటువంటిది మూల బిందువు గుండా పోయే రేఖాన్ని గుర్తించాలి, అలాగే x ఈక్వల్ టు 6 y అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖాన్ని గుర్తించాలి. అంటే ఖండన బిందువు రాలేదు కదా అని కన్ఫ్యూజ్ కావచ్చు, కాబట్టి దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఏరియా ఎంత అవుతుంది, 36 అవుతుంది. ఇది సగం ఉంటుంది కాబట్టి 18 స్క్వేర్ యూనిట్స్గా మీరు గుర్తించగలగాలి. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఎగ్జామ్లో ఇచ్చిన దాన్ని చూద్దాం. x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 మరియు x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0తో ఏర్పడే త్రిభుజ వైశాల్యం ఎంత? త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫౌండ్ బై దీస్ వన్. ఆప్షన్స్ ఇచ్చినటువంటి ఆప్షన్స్, ఆప్షన్ ఏబి బి 2ab, ఆప్షన్ సి హాఫ్ ఏబి, ఆప్షన్ డి 1/4ab. ఇది క్వశ్చన్. ఓకే, సో ఎలా దీన్ని కూడా సేమ్ గ్రాఫ్ మోడల్లోనే మనం చేయాలి. x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ని మనము అంతర్ఖండ రూపము, ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది x అక్షాన్ని y అక్షాన్ని, x అక్షాన్ని a,0 అనే బిందువు వద్ద, y అక్షాన్ని 0,b అనే బిందువు వద్ద ఖండిస్తుంది. ఈ విలువ a అవుతుంది, ఈ విలువ b అవుతుంది. ఇది ఒక లంబకోణ త్రిభుజం, కరెక్ట్? కాబట్టి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? హాఫ్ ఏబి. కాబట్టి ఇక్కడ ఏరియా ఎంత ఉంది? చూసారా, ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించాలి. పేపర్ మరి కాస్త డిఫికల్ట్గా ఇచ్చారనుకోండి, ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద curve modulus x plus modulus y is equal to 1, where modulus x is equal to x when x greater than 0 is equal to minus x when x less than 0 equal to 0 when x equal to 0. This is the question. Modulus x plus modulus y is equal to 1 అనేటువంటి వక్రము చేత ఆవరించబడినటువంటి ప్రాంత వైశాల్యం ఎంత? ఇది క్వశ్చన్ అడిగాడు, నిరూపక అక్షాలతో అడిగాడు. ఇప్పుడు మనం గ్రాఫ్ గీయాలనుకోండి. ఇప్పుడు ఇది 4 సమీకరణాలను సూచిస్తుంది. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటి సమీకరణము, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1 అనే సమీకరణము, మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అనే సమీకరణము, మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -1 అనే సమీకరణం సూచిస్తుంది. దీన్నే మనం గ్రాఫ్గా గీసామనుకోండి. చూడండి, ఇలా నిరూపక అక్షాన్ని మొత్తం 4 భాగాలుగా వర్గీకరణ చేయొచ్చు. Q1, Q2, Q3, Q4 అంటారు. క్లియర్? ఓకే, సో ఇలా Q1, Q2, Q3, Q4 అనేటువంటిది మనకు చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో దీన్ని మనం చేసేటప్పుడు ఈ జస్ట్ ఈ Q1, Q2ని మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, దిస్ ఈజ్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. x అక్షాన్ని 1,0 వద్ద, y అక్షాన్ని 0,1 వద్ద ఖండిస్తుంది. x మైనస్ వై ఈక్వల్ టు 1, x మైనస్ వై ఈక్వల్ టు 1, x అక్షాన్ని 1,0 వద్ద, y అక్షాన్ని 0,-1 వద్ద చేస్తుంది. ఇది x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1.
మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ అక్షాన్ని -1, 0 వద్ద, వై అక్షాన్ని 0, 1 వద్ద చేస్తుంది. ఇది మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ అక్షాన్ని -1, 0 వద్ద, వై అక్షాన్ని 0, -1. ఇది దీని యొక్క డయాగ్రామ్. ఇది ఒక యూనిట్, ఇది ఒక యూనిట్. కాబట్టి ఏరియా ఎంత అవుతుంది? 1/2 యూనిట్స్ అవుతుంది. ఈ ఏరియా ఇక్కడ ఎంత అవుతుంది? 1/2 యూనిట్స్ అవుతుంది. ఈ ఏరియా ఎంత అవుతుంది? ఇది 1/2 యూనిట్స్ అవుతుంది. ఈ ఏరియా ఎంత? 1/2 అంటే 1/2 × 4 2 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. అంటే మాడ్యులస్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటి వక్రరేఖం చేత ఆవరించబడినటువంటి ప్రాంత వైశాల్యము 2 చదరపు యూనిట్లుగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్లో ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద టెట్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం వేరొక అంశాన్ని తీసుకుందాం. దాన్ని వర్గ సమీకరణాలు అంటారు. వర్గ సమీకరణాలు ఇంగ్లీష్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుందాం. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అంటే a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఎందుచేత a నాట్ ఈక్వల్ టు 0 వెరీ ఇంపార్టెంట్ కండిషన్ అని చెప్తున్నాము? a 0 అయిందనుకోండి, దిస్ టర్మ్ బికమ్స్ 0 మీన్స్ this becomes as a linear equation. Clear? So for that reason ax² plus bx plus cలో వర్గ సమీకరణం కావాలనుకుంటే ఖచ్చితంగా ఏ అనేటువంటి నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. దీని వర్గ సమీకరణం ఎందుకంటున్నాం కూడా మీకు తెలుసు కదా. దీని యొక్క పరిమాణము 2. ఒక వర్గ సమీకరణానికి 2 మూలాలు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. 2 మూలాలు ఉంటాయి. ఓకే, 2 మూలాలు మనం తీసుకుందాం. ఇప్పుడు దానికి ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే వర్గ సమీకరణానికి 2 మూలాలు అంటే ఒక్కొక్క మూలం x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² - 4ac/2a. ఇది ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలను కనుక్కోవడానికి ఉపయోగించేటటువంటి సూత్రం. ఇందులో -b ఒకటి ఏమొస్తుంది? -b ప్లస్ అండర్ రూట్ b² - 4ac/2a అనేటువంటిది ఒక మూలము. -b మైనస్ అండర్ రూట్ b² - 4ac/2a అనేది మరొక మూలం అన్నమాట. ఇవి మూలాలు. దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇందులో జనరల్గా మూలాన్ని ఆల్ఫా బీటా అనేటువంటి అక్షరాలతో సూచిస్తాం. మూలాల మొత్తము మూలాల లబ్ధం అని చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a అవుతుంది. అంటే -b అంటే ఎక్స్ కోఎఫిషియంట్ బై a x² కోఎఫిషియంట్. ఎక్స్ గుణకం -x గుణకము బై x² గుణకం. ఆల్ఫా బీటా ఈ c/a అంటే స్థిర పదము బై x² గుణకం. ఓకే, ఇది చాలా వీటిపైన చాలా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫా బీటా అనేటువంటివి ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలైతే ఆ మూలాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a అవుతుంది. -x గుణకము బై x² గుణకం. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a అంటే స్థిర పదము బై x² గుణకం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వీటిపైన ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ అనేటువంటి తీసుకోండి. 2x² ప్లస్ 3x ప్లస్ 5ల యొక్క మూలాల మొత్తం ఎంత? మూలముల మొత్తం ఎంత? ఆప్షన్ ఏ ఈజ్ -2/3, ఆప్షన్ బి -3/2, ఆప్షన్ సి 5/2, ఆప్షన్ డి 5/3. ఇది మనకు ఇచ్చినటువంటి అంశం. సో వీటిపైన ఆన్సర్ చేయాలి. దీన్ని మనం ఇది చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి?
దీనిపైన ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని రాసుకోండి. ఇలా రాసేటప్పుడు మనకి ఏంటి, మన కండిషన్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మూలాల మొత్తం ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. కరెక్ట్. ఇందులో బి స్థానంలో 3 ఉంది కాబట్టి మైనస్ 3 బై ఏ అంటే 2. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, మూలాల మొత్తం ఎంత, మైనస్ 3 బై 2 అని గుర్తుపెట్టుకోవాలి. అదే 4x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క మూలాల లబ్ధం ఎంత, మూలాల లబ్ధం ఇది అడిగాడు. ఆప్షన్ ఏ 4/7, ఆప్షన్ బి -7/4, ఆప్షన్ సి 8/7, ఆప్షన్ డి 2. మూలాల లబ్ధము అంటే ఆల్ఫా బీటా. అగైన్ మీరు ఇది చేసేటప్పుడు వీటిపైన ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసి పెట్టుకోండి. మూలాల లబ్ధానికి సూత్రం ఏంటి, సి బై ఏ. ఇందులో సి వాల్యూ ఎంత 8, ఏ వాల్యూ ఎంత 4. 4 1s 4 2s అంటే ఎంత వచ్చింది మనకు 2. కాబట్టి 2 ఆప్షన్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ రకంగా మనకు మూలాల లబ్ధము మూలాల మొత్తం మీద కూడా అడుగుతుంటాడు. మీరు బాగా కొన్నిసార్లు ఎగ్జామ్లో మూలాల మొత్తము మూలాల లబ్ధం కూడా ఇచ్చేసి సమీకరణాన్ని కనుక్కోమంటాడు. అదొక సందర్భం. మూలాలు ఇచ్చే సమీకరణం కనుక్కోమంటాడు. ఆల్ఫా బీటా అనేటువంటి మూలాలుగా కలిగినటువంటి వర్గ సమీకరణం ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆల్ఫా బీటాలు మూలాలుగా కలిగినటువంటి వర్గ సమీకరణం. లేదా ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు దీన్ని, ఎక్స్ స్క్వేర్ మైనస్ మూలముల మొత్తము ఇంటూ ఎక్స్. కరెక్ట్. మూలాల మొత్తము ఇంటూ ఎక్స్ ప్లస్ మూలముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్. ఈ రకంగా దీనికి ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడంటే ఒక వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తం, మూలముల మొత్తము -4, మూలముల లబ్ధము 8 అయినచో ఆ సమీకరణాన్ని కనుక్కోండి అంటాడు. అక్కడ ఆప్షన్ ఏ ఇస్తాడు, ఎక్స్ స్క్వేర్ -8x + 4, ఆప్షన్ బి ఎక్స్ స్క్వేర్ -4x + 8, ఆప్షన్ సి ఎక్స్ స్క్వేర్ +4x + 8, ఆప్షన్ డి ఎక్స్ స్క్వేర్ +8x - 4. ఇది క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే. సో మూలాలు మనకి ఫార్ములా ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఇంతే కదా మనకి ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ మూలములు మొత్తం ఎంత ఇచ్చాడు, -4 కాబట్టి -4 ఇంటూ ఎక్స్. మూలాల లబ్ధం ఎంత 8 అంటే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ +4x + 8 ఈక్వల్ టు 0. క్లియర్. అంటే మనకి ఏమొచ్చింది, ఆప్షన్ సి. సో ఈ రకంగా కూడా మనం అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి చూడాలి, తొందరపడి చేయకుండా ఉండాలి. ఓకే. ఇంకో సందర్భంగా అడుగుతాడు. అంటే 2 + √3 2 - √3 మూలాలుగా కలిగినటువంటి సమీకరణం కావాలంటాడు. మూలములు గాగల సమీకరణం అడుగుతాడు. ఓకే. ఆప్షన్ ఏ ఎక్స్ స్క్వేర్ +4x + 3 ఈజ్ ఈక్వల్ టు 0, ఆప్షన్ బి ఎక్స్ స్క్వేర్ +4x + 1 ఈక్వల్ టు 0, ఆప్షన్ సి ఎక్స్ స్క్వేర్ +4x + 2√3 ఈజ్ ఈక్వల్ టు 0, ఆప్షన్ డి ఎక్స్ స్క్వేర్ +2 + √3 2√3 ఇంటూ ఎక్స్ +4 ఈక్వల్ టు 0. ఇది మనకు అడిగిన క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి, ఎక్స్ స్క్వేర్ +4x + 2√3 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు కదా. మనం ఇప్పుడు చూద్దాం ఏంటి మనకు కండిషన్ ఏంటి ఇచ్చినటువంటిది,
ఎక్స్ స్క్వేర్ మైనస్ మూలముల మొత్తము 2 ప్లస్ రూట్ 3 ప్లస్ 2 మైనస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ రూట్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి అంటే 4x. ఇక 2 ప్లస్ రూట్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 3 అంటే 4 మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే మనకి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది మన ఆన్సర్ అన్నమాట. క్లియర్. ఈ రకంగా మనం సమీకరణాన్ని రాయడం జరుగుతుంది. ఇందులో మనకు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనే దాన్ని తీసుకున్నారు x వాల్యూ. ఈ బి స్క్వేర్ మైనస్ 4ac అనే విలువ పైన ఈ x అంటే మూలం యొక్క స్వభావం ఆధారపడుతుంది అంతేనా. ఎందుచేత స్క్వేర్ రూట్ మైనస్ అయిందనుకోండి అది ఇమాజినరీ నెంబర్స్ కల్పిత సంఖ్యలు అవుతాయి. పర్ఫెక్ట్ స్క్వేర్ అయిందనుకోండి ధన పూర్ణాంకం అవుతుంది. అలా కాకుండా పర్ఫెక్ట్ స్క్వేర్ కాలేదనుకోండి మనకు అది కరణీయ సంఖ్య అవుతుంది. చూసారా, అంటే బి స్క్వేర్ మైనస్ 4ac యొక్క విలువ ఆధారంగా ఎక్స్ విలువ మారుతుంది. కాబట్టి ఇట్ డిస్క్రిమినేట్స్ ద నేచర్ ఆఫ్ ద రూట్. కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో డిస్క్రిమినెంట్ అంటారు, తెలుగులో విచక్షణి అంటారు. బి స్క్వేర్ మైనస్ 4acని విచక్షణి అంటారు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంగ్లీష్లో డిస్క్రిమినెంట్, దీన్ని డెల్టా అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. ఇక్కడ డెల్టాకు ఏదైనా ఒక వాస్తవ సంఖ్యకు 3 లక్షణాలు ఉంటాయి. దాన్ని లా ఆఫ్ ట్రైకోటమీ అంటారు. అంటే ఇక్కడ మనకు డెల్టా ఈక్వల్ టు 0 అని అవుతుంది, డెల్టా గ్రేటర్ దాన్ 0 అని అవుతుంది, డెల్టా లెస్ దాన్ 0 అవుతుంది. ఇది 3 సందర్భాలు అన్నమాట. ఏదైనా ఒక సంఖ్య 0కి సమానం అవుతుంది, 0 కన్నా ఎక్కువ అవుతుంది, 0 కన్నా తక్కువ అవుతుంది. 0కు సమానమైంది అనుకోండి మూలాలు వాస్తవాలు సమానాలు, వాస్తవాలు సమానాలు. రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్. గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి వాస్తవాలు విభిన్నాలు, డిఫరెంట్, రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి. మూలాలు డెల్టా లెస్ దాన్ 0 అనుకోండి మూలాలు సంకీర్ణాలు అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్. మీకు ఎగ్జామినేషన్లో కూడా వీటిపైన క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac, దీన్ని విచక్షణి అంటారు. డెల్టాకి 3 సందర్భాలు ఉన్నాయి. డెల్టా ఈక్వల్ టు 0 అయితే వాస్తవాలు సమానాలు అవుతాయి, గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి వాస్తవాలు విభిన్నాలు అవుతాయి, డెల్టా లెస్ దాన్ అయిందనుకోండి సంకీర్ణాలు అవుతాయి. ఇప్పుడు మనం టెట్లో ఇచ్చేటువంటి క్వశ్చన్ ఎలా ఉందో చూద్దాం. 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మూలాల స్వభావం ఏంటి? ఆప్షన్ ఏ వాస్తవాలు సమానాలు, ఆప్షన్ బి వాస్తవాలు విభిన్నాలు, ఆప్షన్ సి సంకీర్ణాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఇది మనకి ఇచ్చినటువంటి. సో మరి దీనికోసం మనం చేయవలసిన ఎలా చేస్తాము, మనం మళ్ళీ దీన్ని తీసుకుందాం. ఏమిచ్చాడు? 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాలకు ఏమి ఇచ్చినా మీరు దాని కింద లేదా పైన ఆ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోమని చెప్పాను. అప్పుడు ఏ వాల్యూ ఎక్కడ ఎంత అవుతుంది? 2, బి వాల్యూ ఎంత అవుతుంది? 3, సి వాల్యూ ఎంత అవుతుంది? 5. మనకు దేన్ని బట్టి చెప్తాం? డెల్టా వాల్యూ అని చెప్తాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. అంటే బి అంతా 3, 3 స్క్వేర్ మైనస్ 4ac, a2, c ఈజ్ 5. 3 స్క్వేర్ అంటే 9, 4 2 8, 8 5 40, 9 మైనస్ 40 మైనస్ 31 లెస్ దాన్ 0. కాబట్టి మూలాలు ఏమవుతాయి? సంకీర్ణాలు అవుతాయి. అంతేనా? ఒకసారి మనం చూస్తే సంకీర్ణాలు. కాబట్టి ఆప్షన్ మనకి ఏమొస్తుంది? సంకీర్ణాలు, ఆప్షన్ సిగా చెప్పుకోవచ్చు.
ఈ రకంగా మనం ఎగ్జామినేషన్లు ఇచ్చే క్వశ్చన్లు చేయాలి. సో ఈ శీర్షికలో మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వాటి యొక్క మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని నేర్చుకున్నాం. ఈక్వేషన్స్ అనేటువంటి ఎప్పుడు అనంతమైన సాధనలు కలిగి ఉంటాయి, ఎప్పుడు ఏక సాధన కలిగి ఉంటుంది, ఎప్పుడు సాధన కలిగి ఉండదని కండిషన్ నేర్చుకున్నాం. అలాగే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణం అంటే ఏంటి, వర్గ సమీకరణానికి ఎన్ని మూలాలు ఉంటాయి, ఈ వర్గ సమీకరణాన్ని ఇలా సాధించాలి, అలాగే వాటి యొక్క మూలాలు కనుక్కోవడానికి సూత్రం ఏంటి, మూలాలు ఇచ్చినప్పుడు వర్గ సమీకరణం ఏ విధంగా కనుక్కోవాలి, ఈ మూలాల్లో ఉన్నటువంటి b² - 4ac దాన్ని ఏమంటారు, దాన్ని విచక్షణ అంటాం. విచక్షణ ఆధారంగా మూలాల స్వభావం ఎలా చెప్తాము అనేటువంటి అంశాలను నేర్చుకున్నాం. వీటిపైనే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామినేషన్లో ఇచ్చే క్వశ్చన్స్ని కొన్ని డిస్కస్ చేసాం. మరికొన్నిటిని మరో శీర్షికలో తెలుసుకుందాం. నమస్తే.